హాయ్ ఎవ్రీవన్. ఫిక్స్డ్ డిపాజిట్ చేసేటప్పుడు చేసే కామన్ మిస్టేక్స్ ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మేజర్ 3 మిస్టేక్స్ నేను మీకు ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియోలు చూసే వాళ్ళందరూ మన ఛానల్ ఫాలో అవ్వండి. కింద కమెంట్ లో ఫిక్స్డ్ డిపాజిట్ అని కమెంట్ చేయండి. ఫస్ట్ వన్, ఫిక్స్డ్ డిపాజిట్ ని ఎవరైతే ఎర్న్ చేస్తున్నారో వాళ్ళ పేరు మీద చేయకూడదు. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉంటే వైఫ్ ఎర్న్ చేస్తుంటే ఫిక్స్డ్ డిపాజిట్ ని హస్బెండ్ పేరు మీద చేయండి. ఆటోమేటిక్ గా హస్బెండ్ కి ఇన్కమ్ లేదు కాబట్టి హస్బెండ్ కి ఇంట్రెస్ట్ ఏదైతే ఫిక్స్డ్ డిపాజిట్ మీద ఇంట్రెస్ట్ మీద ఎటువంటి ట్యాక్స్ ఉండదు. బట్ మీరు ఆ ఫిక్స్డ్ డిపాజిట్ వైఫ్ పేరు మీద చేస్తే వైఫ్ కి ఆల్రెడీ సాలరీ గానీ బిజినెస్ ఇన్కమ్ ఉంది కాబట్టి ఆ ఫిక్స్డ్ డిపాజిట్ వచ్చే ఇంట్రెస్ట్ మీద కూడా అగైన్ మళ్ళీ 30% ట్యాక్స్ పడుతుంది. కాబట్టి మీరు వైస్ గా ఎవరికైతే ఇన్కమ్ లేదో వాళ్ళ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం వల్ల మీరు ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్ ని అవాయిడ్ చేయొచ్చు. సెకండ్ ది, ఫిక్స్డ్ డిపాజిట్ ని ఒకే డిపాజిట్ చేయడం. అంటే మీరు 20 lakhs ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అనుకుంటే ఒకే డిపాజిట్ చేయడం అది తప్పు. ఫిక్స్డ్ డిపాజిట్ ఎప్పుడు కూడా మల్టిపుల్ చేయాలి. 5 గానీ 4 గానీ 3 గానీ అదే విధంగా ఒకే పీరియడ్ కాదు, డిఫరెంట్ పీరియడ్స్ కి 15 months కి 2 years కి 3 years కి అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ మీకు ఎప్పుడైతే అవసరం ఉండదో అప్పుడు అంతవరకు మాత్రం మీరు అమౌంట్ ని విత్డ్రా చేసుకోగలుగుతారు. మీకు 2 lakhs అవసరం అయితే 2 lakhs ఉన్న FD ని మీరు బ్రేక్ చేయగలుగుతారు. 3 lakhs అవసరం అయితే 3 lakhs ఉన్న FD ని మీరు బ్రేక్ చేయడం వల్ల మీకు పెనాల్టీ ప్రొసీడింగ్స్ ఇంట్రెస్ట్ మీరేమి కోల్పోరు. సో మల్టిపుల్ ఫిక్స్డ్ డిపాజిట్స్ మల్టిపుల్ టైమ్స్ లో మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవాలి. థర్డ్ వన్, గవర్నమెంట్ గ్యారంటీ స్కీమ్ కింద మీరు ఫిక్స్డ్ డిపాజిట్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కానీ ఆ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ కానీ ఏమైనా దివాళీ తీస్తే ఓన్లీ మీకు 5 lakhs వస్తుంది. కాబట్టి మీరు ఫిక్స్డ్ డిపాజిట్ ని మల్టిపుల్ పీపుల్ పేరు మీద మల్టిపుల్ బ్యాంక్స్ లో చేయడం వల్ల ఏమైనా బ్యాంకు కానీ కోఆపరేటివ్ సొసైటీ కానీ దివాళా తీసినా మీ అమౌంట్ 5 lakhs అనేది మీకు అమౌంట్ తిరిగి వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.